ఆదోని దేవుని బ్రిడ్జి. ఈ యొక్క బ్రిడ్జి 1976లో ఫౌండేషన్, 1982లో ప్రారంభించినటువంటి ఈ బ్రిడ్జి నేటికి శిలావసంగా మారి గత 10-15 ఏళ్ల నుండి కూడా ఈ యొక్క బ్రిడ్జి పాలకొడ సైడ్ కానీ ఫుట్పాత్ కానీ నాణ్యత కోల్పోయి చాలా చోట్ల పడిపోయి మరి దాన్ని తాత్కాలిక ఆర్ఎండ్బి వాళ్ళు గోడలు కడతారు, దానికి క్యూరింగ్ లేకుండా యూజ్ చేస్తా ఉన్నారు. మరి దీనిపైన మేము అనేక సార్లు ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ వినతి పత్రాలు ఇవ్వడం కానీ లేదా మీడియా ద్వారా కూడా తెలియజేసిన దీనిపైన ఎలాంటి స్పందించకుండా మరి ఈ యొక్క బ్రిడ్జిపై అనేక ప్రమాదాలు జరిగాయి. చాలా సార్లు ట్రాక్టర్లు అయితేనేమి లేదా కార్లు అయితేనేమి కింద పడి మరి ఈ యొక్క పేవర్ గోడలు పడి అనేక మంది చనిపోవడం జరిగింది, గాయాలకు కూడా గురవడం జరిగింది. మరి దీని పట్ల ఈ యొక్క ఆరోగ్య అధికారులు అయితేనేమి మరి గతంలో పరిపాలించినటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి మరి నేడు ఈ యొక్క కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అయితేనేమి చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఇది అదృష్టశాత్తు తెల్లారుజాము పడిపోయింది కాబట్టి సరిపోయింది. ఏదైనా పగలైతే దాదాపు 100 మంది కింద వ్యాపార అంగళ్ళు ఉన్నాయి, కిరాణా, చికెన్, అనేక వ్యాపార అంగళ్ళు ఉన్నాయి. అక్కడ నిత్యం రద్దీగా ఉండేది. పగలైతే ఎంతమంది మరణించే వల్ల అర్థం కాకుండా ఉంది. దీనివల్ల చాలా ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు అయితేనేమి ప్రజాప్రతినిధులు అయితేనేమి మరి ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జిని పునర్నిర్మాణం చేపట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంన మరి రేపు సోమవారమే ఈ యొక్క సంబంధిత అధికారుల కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాందోళన కార్యక్రమం చేపట్టగలమని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాము. నా పేరు శ్రీ వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి. ప్రతినిధులైతేనేమి మరి నేడు ఈ యొక్క కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులైతేనేమి చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఇది అదృష్టశాత్తు తెల్లారుజాము పడిపోయింది కాబట్టి సరిపోయింది. ఏదైనా పగలైతే దాదాపు 100 మంది కింద వ్యాపార అంగళ్ళు ఉన్నాయి, కిరాణా, చికెన్, అనేక వ్యాపార అంగళ్ళు ఉన్నాయి. అక్కడ నిత్యం రద్దీగా ఉండేది. పగలైతే ఎంతమంది మరణించే వల్ల అర్థం కాకుండా ఉంది. దీనివల్ల చాలా ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు అయితేనేమి ప్రజాప్రతినిధులు అయితేనేమి మరి ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జిని పునర్నిర్మాణం చేపట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంన మరి రేపు సోమవారమే ఈ యొక్క సంబంధిత అధికారుల కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాందోళన కార్యక్రమం చేపట్టగలమని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాము. నా పేరు శ్రీ వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి.